వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ వాగ్య. హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి సోలో ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్. సోలో ర్యాంక్ అంటే చాలా బెస్ట్, ఎందుకంటే మనం చనిపోయే తక్కువ మైనస్ పడుతుంది. అలా అనమాట. ఒకవేళ మనం చచ్చిపోయినా కానీ ఆటో రివైవ్ ఉంటుంది స్టార్టింగ్లో, కాబట్టి ఇలా మనం చాలా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ చాలా బోర్ కొడుతుంది గైస్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి క్యాంపింగ్ చేసే టైంలో. OB49 అప్డేట్ అవుతే కొత్త మ్యాప్ వచ్చింది, అలాగే మనకు సోలారా అని. అందులో అయితే చాలాసార్లు అన్న 4 times. ఇప్పుడైతే నేను టీవీ టవర్ దగ్గర దిగుతున్నా గైస్. ఫస్ట్ మనకన్నా ముందు చాలా ఎనిమిస్ దిగారు, కాబట్టి వాళ్ళు మెయిన్ బిల్డింగ్స్లోనే దిగుతారు. కాబట్టి మనం ఒక సైడ్లో దిగామనుకో మనకి వెపన్స్ దొరుకుతాయి. మనకు మాటలోనే P90 దొరికింది. ఇందాక మన పక్కన ఒక ఎనిమి ఉన్నాడు, కాబట్టి మన దగ్గరికి వెళ్తున్నాను నేను P90 తీసుకొని. అంతలోపు ఇక్కడ ఫైరింగ్ వచ్చింది, ఇద్దరు ఫైర్ తీసుకుంటుంది. మనకైతే ఒకరికైతే 57 హెడ్ పడ్డది. వాడైతే అక్కడ హీల్ చేసుకున్నాడు, డ్రాకి పెట్టువారని చూసాను. అయితే మనకు ఒక కిల్ వచ్చేసింది. అంతలో ప్రోగన్ పట్టుకొని ఇక్కడ ఒకడు వచ్చాడు, వాడికి కూడా హెడ్ షాట్ పడ్డది. నాకు ఇక్కడనే 2 kills వచ్చాయి. నాకైతే HP సగంకి సగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓపెన్లో చేసుకుందామంటే నా ఊకంగ్ కూడా కొంచెమే ఉంది. హీల్ చేసుకునేది ఊకంగ్ అయిపోతుంది, కాబట్టి ఎవరెప్పుడు కొడతారు. మనకైతే హీలింగ్ అయితే చాలా ముఖ్యం, ఎందుకంటే 10 HP ద్వారా కూడా మనం చనిపోవచ్చు. అలా అనమాట. మనకు మాటలోనే కిల్ వచ్చింది. మనం హీల్ చేసుకోవడానికి ఇక్కడ కవర్ ప్లేస్కి వచ్చాము. ఇందాకనే కొట్టేవాడిని పైన నుండి. తిన్నోడిని ఏమైనా కొట్టారు, వాడు కవర్లోకి వెళ్ళిండు. నేను తిరిగే లోపు అక్కడ ఫుల్ ఉన్నాడు. నేనైతే మొత్తం కొట్టిన వానికి ఫుల్ డ్యామేజ్ వచ్చి వాని మీదకి రష్కి వెళ్ళింది. అంటే ఒక్క ట్రోగన్ షాట్తోనే వాడు అవుట్ అయిపోయిండు. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే హార్ట్ అయిపోయింది, కాబట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి. ఎందుకంటే హార్ట్ అయిపోయిన తర్వాత మనం రివైవ్ కాలేము. మాటలోనే హార్ట్ కూడా అయిపోయింది, కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి. నేనైతే ఎస్కేప్ ట్రై చేస్తున్నా. ఎస్కేప్కి ఇక్కడ సైడ్లో అయితే 2 buildings ఉన్నాయి, చిన్న హౌజులు. మన భాషలో అయితే చిన్న హౌజులు, కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ లూజ్ చూసుకుందామనే టైంలోనే ఇక్కడ స్లైడ్ రెడ్ అయింది. అంటే రెడ్ అయితే ఎనిమి వస్తున్నాడు దాని ద్వారా, కాబట్టి నేను వాని కోసం ఇక్కడ క్యాంప్ చేద్దామని చెప్పి ట్రోగన్ రీలోడ్ చేసుకొని మన దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇక్కడ క్యాంప్ చేస్తున్నాం. ఎప్పుడు కానీ ఇప్పుడు మనం ఇలా వెళ్ళామనుకో వాడు షూట్ చేస్తాడు, లేకపోతే ఇక్కడ కార్నర్ వచ్చి అవుతాడు. కాబట్టి మనకు ఉండదు, అటు వెళ్తే అక్కడ ఎనిమిస్ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను క్యాంప్ చేస్తున్నా. మన ఆర్మర్ కూడా రిపేర్ చేసుకున్నా ఇప్పుడే నేను. అక్కడ వాడు ఎంతసేపటికి రాకపోవడంతో నేను ఇక్కడ వచ్చి ఇక్కడ లూజ్ చేసుకుని ఇక్కడ క్యాంప్ చేద్దామని చెప్పి అనుకున్నా. మనకి ఇక్కడైతే ఎగ్జామిట్ దొరికింది గన్ను. షార్ట్ రేంజ్లో ఎలాంటి గన్స్ వాడాలంటే వాడు కొన్ని షాట్స్కి అవుట్ కావాలి, మంచి గన్స్ వాడాలి. ఎలా అంటే ట్రోగన్, MAG-7, M188 అయితే మీరు హెడ్ షాట్స్ కోసం చూడొద్దు ఎప్పుడు. కానీ క్లోజ్ రేంజ్ ఉన్నానికి మొత్తం బాడీ దింపేయాలి, వానికి 2 bullets అయిపోతాడు. అలా అనమాట. ఇట్లాంటి గన్స్ యూజ్ చేస్తే బెస్ట్. ఇంకా వాడు రావట్లే, స్లైడ్ నార్మల్ అయిపోయింది, కాబట్టి మనం వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ మీరు ఎప్పుడు కానీ సరౌండింగ్స్ పెరిమీటర్ అయితే చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి ఎప్పుడు కానీ. ఈ హౌస్లో అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడు కానీ సోలో ర్యాంక్లో హార్ట్ అయిపోయిన తర్వాత ఎస్కేప్ అయ్యి ఒక హౌస్లో క్యాంప్ చేయాలి, జోన్ దాని నుంచి వెళ్ళిపోయేదాకా. ఇప్పుడు చూడండి, ఓపెన్లో అయితే ఎప్పుడు ఎక్కువసేపు ఉండొద్దు, కాబట్టి తొందర వెళ్ళిపోవాలి. ఫస్ట్ మీరు అక్కడ ఉంటే మీకు కావాల్సిన లూట్ దొరకపోతే ఆ హౌస్లో ఉంటే తీసుకోండి. ఫస్ట్ లూట్ చేసుకోండి. మనమైతే ఫస్ట్ లూట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ బస్ స్టాప్ అనుకుంటుంది. మనమైతే ఈ ఇంట్లో క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మీకు మెడికిట్స్ చాలా కావాలి, మీరు యూజ్ చేసినా చేయకపోయినా. మనకైతే సప్లీ క్రేట్ కూడా దొరికింది. మీకైతే మెయిన్ మెడికిట్స్ ఉండాలి, మెడికిట్స్ అండ్ యామో ఇవి రెండే ఉండాలి మెయిన్. ఇంకా ఆర్మర్ అయితే ఫస్ట్ మీకు ఆర్మర్, మెడికిట్స్, దాని తర్వాత యామో గైస్.
ఎందుకంటే చంపడానికన్నా ఫస్ట్ మనం బతుకుండాలి, మనం చంపాలన్నా మనం బతుకుండాలి. కాబట్టి ఇవైతే మనకి మెయిన్. నేనైతే ఈ హౌస్లో వెళ్తున్నా గైస్. మీ సోలో ర్యాంక్ పుష్ కాబట్టి మీరు ఆ ర్యాంక్ పుష్ చేసే టైంలో ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా ఫన్ కూడా చేసుకోండి గైస్. ఎందుకంటే బోర్ కొట్టద్దు ఎప్పుడు కానీ మనకి. అలా అయితే సప్లీ గ్రేడ్ ప్లే చేసిన డోర్కి అడ్డంగా ఎవరు రాకుండా, కాబట్టి మనకు ఒకటే సైడ్ మనం క్యాంప్ చేయొచ్చు అలా అనమాట. అయితే మొత్తం తీసుకున్నాం. బ్యాగ్ ఫుల్ అయితే నేను ఇక్కడ యామో వేసేసాను తిన్నా, SMG యామో, అది అవసరం లేదు కాబట్టి. నేనైతే ఇట్లా ఫన్ చేస్తూ ఉన్నా గైస్. ఫస్ట్ చెక్ చేసుకుని ఎవరు రాలని, మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, తాపక చెక్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా ఫన్ చేస్తూ ఉన్నా, థంబ్నెయిల్ పిక్చర్స్ కోసం ఇలా ఫోటో దిగుతూ ఉన్నా. అలాగే కొంచెం ఫన్ కూడా చేశాను అనమాట అక్కడ. ఇంకా సోలో ర్యాంక్ పుష్ కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కాబట్టి ఇలా ఫన్ చేసుకుంటాం గైస్ అప్పుడప్పుడు. మీకైతే ఒక ట్రిక్ చెప్తా గైస్. ఏంటంటే మీరు ఒకవేళ డ్రాప్ లూజ్ చేశారనుకోండి, ప్లస్ పడాలనుకుంటే మీకు ఒక నేడ్ తీసుకొని మీరు వెష్ పడేయాలి ఫస్ట్. దాని తర్వాత ఒక నేడ్ తీసుకొని వేసుకోవాలి మీ మీదనే. అలా వేసుకున్నాను అనుకో నాకు అవుతుంది, ఎందుకంటే హారిజనల్ ఇంజెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు ఆ ఇంజెక్షన్ గుచ్చుకొని ఇందాక మేము సప్లై క్రియేట్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ తీసుకున్న సూపర్ మెడిస్ ద్వారా మొత్తం హీల్ అయ్యి మళ్ళీ వెష్ తీసుకోవాలి. అట్లా అయితే డ్యామేజ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ప్లస్ కూడా వస్తుంది, కొంచెం మనకి ప్లస్ వస్తుంది. మనకు 4+ పడ్డాని చాలు గైస్, ఎందుకంటే అదే గొప్ప. నేను వేరే అకౌంట్లో కూడా పుష్ చేశాను గైస్, మొత్తం సర్వైవింగ్ ఆడ సేమ్ ఇదే టెక్నిక్. ఫస్ట్ ఏమో ఫస్ట్ ఫైరింగ్ తీసుకోవడం, దాని తర్వాత మొత్తం పుష్ చేయడం. నేను పురుగు కూడా వేపిస్తాను లాస్ట్లో. ఆ ఐడిలో అయితే 2 times వెళ్ళా. ఒక్కసారి బీఆర్లో వెళ్ళా ఇట్లనే ఇదే టెక్నిక్ వాడి, ఇంకొకసారి ఏమో సిఎస్లో వెళ్ళాను. నేనైతే స్క్వాడ్ మొత్తం సోలో ఆడినా. బీఆర్లో అయితే 2-3 మ్యాచెస్ స్క్వాడ్ ఆడినా, అది కూడా మా ఫ్రెండ్ కోసం ఐకాంట్లో. సిఎస్ అయితే ఎట్లా వాళ్ళ ర్యాండమ్ ప్లేయర్స్ కాబట్టి చాలా టైం పట్టింది. 1 monthలోనే హీరోయిక్ సిఎస్లో ఒకసారి బీఆర్లో ఒకసారి వెళ్ళొచ్చిన. కాబట్టి ఇక్కడైతే నేను వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నా, ఎందుకో కూడా చెప్తాను నేను. నాకు వెండింగ్ మిషన్లో ఇన్ఫో బాక్స్ అని చెప్పి ఒక ఉంటుంది ఐటము. ఆ ఐటము మనకు నెక్స్ట్ జోన్ ఎక్కడ వస్తుందని చెప్తుంది. ఎప్పుడు ఓపెన్లో ఎక్కువసేపు ఉండొద్దు, అందుకే నేను స్పీడ్గా వెళ్ళి ఆ ఇన్హేలర్ తీసుకున్నా. ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట ఇన్ఫో బాక్స్. మనకి ఇక్కడనే చూపించింది. ఇక్కడ ఉండడం అయితే సేఫ్, ఎందుకంటే ఇందాక ఉన్నది కూడా సేఫ్ జోన్లోనే ఉంది. కాకపోతే ఇదైతే మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇంకా బెస్ట్ అని చెప్పి నేను ఇక్కడ క్యాంప్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ మొత్తం లూట్ చేసుకుంటున్నా గైస్. ఇక్కడ లూట్ చేసుకుంటున్నా, ఇంకెన్ని వేస్ ఉన్నాయి ఇంట్లోకి రానికి అని చెప్పి మొత్తం చూసుకుంటున్నా గైస్. నేనైతే ఇక్కడ క్యాంప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎప్పుడు కానీ మనకి సర్ప్రైజ్ ఉండదు, ఎనిమికి సర్ప్రైజ్ ఉండాలి. మీరు ఎప్పుడు కానీ కూర్చొని ఫైర్ చేయొద్దు గైస్, ఎందుకంటే కూర్చొని ఫైర్ చేస్తే వానికి హెడ్ ఈజీగా తగులుతుంది. కాబట్టి కూర్చోవద్దు. ఎనిమిది రాగానే మీరు నిల్చుని ఫైర్ చేయండి. ఎప్పుడు కానీ కూర్చొని ఫైర్ చేస్తే మీకే డిసడ్వాంటేజ్. ఇగో ఇదే హౌస్ గైస్, ఇది కూడా సేఫ్ జోన్లో ఉంది, బట్ అది కార్నర్లో ఉంది కదా గైస్, ఇదైతే మిడిల్లో ఉంది, అందుకే ఇక్కడ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది మెయిన్ కాబట్టి దొరకము, తప్పించుకోవచ్చు. అది ఒకటే బిల్డింగ్ కాబట్టి ఈజీగా దొరుకుతాం. మీరు సోలో ర్యాంక్ పుష్లో సోలో గేమ్ ఆడినప్పుడు అయితే ఎలా చాలా తక్కువ అవుతుంది గైస్, తొందర తక్కువ అయిపోతుంది. కిల్స్ అయితే తక్కువ వస్తాయి మనకి చాలా, బట్ కొన్ని కిల్స్ ఉన్నాం కానీ ప్లస్ చాలా వస్తుంది మనకి. నాకు ఈ మ్యాచ్ 37+ వచ్చింది. మీరైతే 3 aims పెట్టుకోవాలి గైస్. ఈ 3 aimsలో కనీసం ఒకటైనా రీచ్ కావాలి. ఒకటి టాప్ 5, ఇంకొకటి టాప్ 10, ఇంకొకటి
బూయా. ఈ మూడైతే ఖచ్చితంగా చేయాలి. మూడిట్లో ఏదో ఒకటి. మనకైతే ఒకటి టార్గెట్ అయితే అయిపోయింది. టాప్ 10 అయితే వచ్చేసినాం మనం. ఆటలోనే లైవ్ కూడా 8 అయింది. నేను ఇక్కడనే ఇంకా క్యామ్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మొత్తం చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు అని. చుట్టుపక్కల సరౌండింగ్స్ నేను చెక్ చేయడానికి ఇలా వచ్చాను గైస్. చెక్ చేస్తుంటే ఈ ప్లేస్ కనిపించింది గైస్. ఇక్కడ క్యామ్ చేస్తే 2 సైడ్స్ కవర్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ బాక్స్ దగ్గర క్యామ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడే మనకు ఒక ఎనిమిది వస్తుంది. నేను చూసుకోలేదు. ఎనిమిది వస్తుంది చూడండి గైస్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వాడు ఎవరినో కాలుస్తూ ఉన్నారు. నేను ఆల్మోస్ట్ హ్యావ్ ఇచ్చిన వాళ్ళకి డ్యామేజ్. ఫస్ట్ ఎప్పుడైనా కవర్ తీసుకోవాలి. అందుకే నేను గ్లూ వాల్ వేసిన. నేనైతే నేడ్ కుక్ చేసిన గైస్. బట్ అది నేడ్ హుక్ చేసిన బట్ అది చక్కగా పోలే గైస్. వాడైతే దొంగకి ట్రై చేస్తున్నాడు. వాడైతే శాంటియేమో బొమ్మ క్యారెక్టర్ వేస్తాడు గైస్. అంతలోనే బ్యాక్ సైడ్ ఫైరింగ్ వచ్చింది. ఎందుకైనా మంచిదని చెప్పి నేను బ్యాక్ సైడ్ వాల్ వేస్తున్నా. అంతలోనే వాడు శాంటినే వేసాను. ఇందాక మొత్తం దింపేసి మ్యాగ్జిన్ MP40తోని. అందుకే ఎప్పుడైనా నేను మొత్తం తీసుకోవాలని చెప్తాను ఇందాక కూడా. బట్ మనోళ్ళేగా అందరం మనోళ్ళే కదా ప్లేయర్స్ అని చెప్పి నేను లైక్ కొట్టా. ఇంకా ఎమోజీస్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ ఐడి నౌ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.